గమనించాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్థాయి, దేవుని యొక్క సామర్థ్యము అర్థం కాకపోవడం వలన మానవుడు సమస్యలను చూసి భయపడుతున్నాడు, సమస్యలను చూసి కృంగిపోతున్నాడు, సమస్యలను చూసి బాధపడుతూ ఉన్నాడు. అంతే కదండి. ఎప్పుడైతే మానవునికి దేవుని యొక్క శక్తి అర్థమవుతుందో, దేవుని యొక్క స్థాయి అర్థమవుతుందో, దేవుని యొక్క సామర్థ్యము అర్థమవుతుందో, మానవుడు సమస్యలను చూసి భయపడ్డు, సమస్యలను చూసి కృంగిపోడు. ఎక్కడుంటుంది సన్నివేశం అని అంటే పరిశుద్ధ గ్రంథంలో 2 సన్నివేశాలు ఉన్నాయండి. ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, వాటిలో 2 మీ ముందు పెట్టడానికి ఆశపడుతూ ఉన్నాను. ఒకటేమో సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని, సామర్థ్యమును అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు. రెండోదేమో సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి, సామర్థ్యము అర్థం కాని వారు ఎలా ప్రవర్తిస్తారో మీకు చెప్తాను. ఒకటి, దేవుని స్థాయి అర్థమైతే ఎలా ఉంటుందో తెలుసా? షడ్రకు, మెషకు, అబేద్నెగో అని ఒక 3 ఉంటారు. వారికి దేవుని శక్తి తెలుసు, దేవుని స్థాయి తెలుసు. కాబట్టే సమస్య ఎంత పెద్దదైనా సరే వారు బాధపడలేదు, భయపడలేదు, బెదిరిపోలేదు, ధైర్యంగా ముందుకు సాగారు. దేవుడు వారిని కాపాడారు. రెండో సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పడవలో పోతూ ఉండగా తుఫాను వస్తుంది. అప్పుడు శిష్యులందరూ భయపడిపోతారు, వణికిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని లేపి కాపాడమంటారు. అప్పుడు దేవుడు వారిని కాపాడుతారు. ఇక్కడ 2 సన్నివేశాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్థాయి, దేవుని యొక్క సామర్థ్యము మనకు అర్థమైతే సమస్యను చూసి మనం భయపడము, కృంగిపోము, బెదిరిపోము, ధైర్యంగా జీవిస్తాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని శక్తి మనకు అర్థమైందా? దేవుని స్థాయి మనకు అర్థమైందా? దేవుని యొక్క సామర్థ్యం మనకు అర్థమైందా?